హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎస్ వ్లాగ్స్. ఇట్స్ మీ ఆయిషా. ఎలా ఉన్నారండి అందరూ? మీరు నా లాస్ట్ వీడియోలో నేను నా కోసం డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్ని చూశారు. ఇప్పుడు కస్టమర్స్ కోసం, బయట వాళ్ళ కోసం నేను డిజైన్ చేసిన కొన్ని డ్రెస్సెస్ని, లెహంగా ఓనీస్ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పదండి చూసేద్దాం. ఇది వచ్చేసి 2 కట్ శారీ అండి. దీన్ని నేను లెహంగా ఓనీలాగా కన్వర్ట్ చేశాను అనమాట. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా స్మూత్గా, చాలా లైట్ వెయిట్గా, చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం. ఇదంతా ఈ 2 కట్ శారీస్కి బ్లౌజ్ సపరేట్గా రాదండి. వచ్చిన పళ్ళునే మనం బ్లౌజ్లో స్టిచ్ చేసుకోవాలి. సో అందుకని నేను కూడా దీనికి వచ్చిన పళ్ళునే బ్లౌజ్లో స్టిచ్ చేశాను అన్నమాట. జస్ట్ సింపుల్గానే బోట్ నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చానండి, అంతే. పెద్దగా డిజైన్స్ అయితే ఏం పెట్టలేదు. వీళ్ళైతే ఓనీ కూడా నన్నే తీసుకురమ్మన్నారండి. ఓనీ కూడా నేనే తీసుకొచ్చాను దీనికి. ఈ కలర్ మాత్రం చాలా రేర్ కలర్ అండి. కలర్ దొరకడమే చాలా కష్టమైపోయింది. రాజమండ్రిలో ఉన్న షాపులో ఆల్మోస్ట్ తిరిగేశాను. లాస్ట్కి ఒక చోట అయితే దొరికిందండి. కానీ మంచి కలర్ అయితే దొరికింది నాకు. పర్ఫెక్ట్ కాంబినేషన్ మాత్రం దొరికింది చూడండి. కానీ ఈ ఓనీ వేసిన తర్వాత డ్రెస్ మొత్తం లుక్ అంతా మారిపోయిందండి. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా సేమ్ 2 కట్ శారీ అనండి. దీన్ని కూడా నేను లెహంగా ఓనీలాగా స్టిచ్ చేయించుకున్నాను. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్ కోసమే ముగ్గురు స్టిచ్ చేయించుకున్నారు. వీటికి మాత్రం డోరీస్ సపరేట్గా ఇచ్చానండి. పైనంతా మనకి డోరీ రాకుండా బెల్ట్ వస్తుంది కాబట్టి ఈ డోరీస్ అనేవి సపరేట్గా అటాచ్ చేశాను అనమాట. దీనికి కూడా ఓనీ నేనే తీసుకున్నాను. వీటికి కూడా ఓనీ నేనే తీసుకున్నానండి. ఈ కలర్స్ కూడా చాలా రేర్ కలర్స్ అండి. చాలా కష్టంగా దొరికాయి, కానీ పర్ఫెక్ట్గా బాగానే దొరికాయి అన్నమాట. దీనికి మాత్రం పళ్ళు రాలేదండి. బ్లౌజ్ అంతా రన్నింగ్లోనే తీసుకోవాల్సి వచ్చింది. పళ్ళు రాలేదు అండ్ బ్లౌజ్ కూడా ఎలాగో రాదు కాబట్టి ఇంకా పళ్ళు కూడా లేదు కాబట్టి ఇంకా రన్నింగ్లోనే తీసుకున్నాను అనమాట. దీనికి కూడా లాస్ట్ వన్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అండి. ఇది కూడా సేమ్ అంతే, 2 కట్ శారీని. దీనికి మాత్రం పళ్ళు వచ్చిందండి. దీని పళ్ళునే బ్లౌజ్ కింద స్టిచ్ చేశాను. దీనికి కూడా పైన బెల్టే ఇచ్చాను. సో దీనికి కూడా సేమ్ దానిలానే డోరీ సపరేట్గా అటాచ్ చేశాను అనమాట. ఈ బ్లౌజ్కి మాత్రం బ్యాక్ నెక్ కొంచెం డిజైన్ ఇచ్చానండి. బ్యాక్ నెక్కి కొంచెం డోరీస్ వేస్తాం కదా, అలాగే చిన్న చిన్న బెల్స్ లాగా స్టిచ్ చేసి వెనకైతే ఒక పట్టీ ఇచ్చి ఆ పట్టీకి ఈ బెల్స్ అనేవి వీ షేప్లో స్టిచ్ చేశాను అనమాట. చూడండి, మీకు క్లోజ్గా చూస్తే అర్థమవుతుంది. ఆ బెల్స్ అన్నీ వీ షేప్లో స్టిచ్ చేశానంట. మిగిలిందంతా ఇక సేమ్. దీనికి కూడా ఓనీ నేనే తీసుకొచ్చాను. ఈ ఓనీకి మాత్రం కట్ వర్క్ వచ్చిందండి. ఈ ఓనీ క్లాత్ మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. ప్యూర్ జార్జెట్ మీద కట్ వర్క్ వచ్చింది. ఇప్పుడు మనం ఫ్రాక్స్ చూద్దాం. ఈ ఫ్రాక్ వచ్చేసి యూనికార్న్ థీమ్లో డిజైన్ చేయడం జరిగిందండి. కస్టమర్ వచ్చేసి యూనికార్న్ థీమ్ కావాలని అడిగారు. సో అందుకని యాక్చువల్గా నెట్తో స్టిచ్ చేద్దాం అనుకున్నాను. నెట్ అయితే నాకు అన్నీ ఒకే టైప్ ఆఫ్ నెట్స్ దొరకలేదు, ఒకే క్వాలిటీ ఆఫ్ నెట్స్ దొరకలేదు. సో అందుకని నేను ఈ క్లాత్ని చూస్ చేసుకున్నాను. ఇది వచ్చి బటర్ క్రేప్ అంటారు చూసారు, ఆ క్లాత్ అనమాట. కానీ క్లాత్ చాలా స్మూత్గా ఉందని చాలా బాగుంది. పైన మాత్రం సీక్వెన్స్తో డిజైన్ వచ్చిన నెట్ తీసుకున్నాను. స్లీవ్స్ వచ్చేసి పఫ్ స్లీవ్స్ అండ్ ఫుల్ స్లీవ్స్ అనమాట అండి. పైన కొంచెం పఫ్ వచ్చి స్లీవ్ ఫుల్గా వస్తుంది. స్లీవ్స్కి ఇంకా లైనింగ్ వేయలేదండి. అలా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఆ డిజైన్ బాగా కనిపిస్తుంది అని చెప్పి స్లీవ్స్కి లైనింగ్ వేయలేదండి. ఫ్రంట్ నెక్ కూడా ట్రాన్స్పరెంట్గానే ఉంచాను అండ్ బ్యాక్ నెక్ కూడా కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంచాను అనమాట. కానీ క్లాత్ మాత్రం చాలా బాగుందండి. ఇప్పుడు ఇంకో ఫ్రాక్ చూద్దాం. ఇది కూడా అమ్మాయికేనండి. ఈ ఫ్రాక్ కూడా అమ్మాయికి. అమ్మాయి చాలా పొడవు ఉంటుంది. సో తనకి నీ లెంగ్త్ కావాలన్నమాట. తను ఇచ్చిన రిఫరెన్స్ పిక్ ప్రకారంగా నేను దీని ఇలా ఫ్రంట్ వేవ్స్ వచ్చేలా డిజైన్ చేశాను అనమాట. దీనికి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ అలానే ఇచ్చాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ అలానే ట్రాన్స్పరెంట్ ఉంది. బ్యాక్ మాత్రం బోట్ నెక్ ఇచ్చి అలా పర్ల్ ఇచ్చాను అనమాట అండి. దానికి కింద జిప్ కూడా ఇచ్చాను. పర్ల్ ఓపెన్ చేసుకొని బటన్లా పెట్టేసేటట్టు పర్ల్ ఇచ్చాను. కింద మాత్రం జిప్ ఇచ్చానండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఇలానే ఇచ్చానండి ట్రాన్స్పరెంట్గా. ఫ్రంట్ మాత్రం వేవ్స్ బాగా కనిపించాలని చెప్పి కొంచెం హెవీగానే ఇచ్చాను. వేసుకుంటే మాత్రం వేవ్స్ చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట.
ఈ ఫుల్ ఫ్రాక్ రెడీ అవ్వడానికి నాకు 20 మీటర్స్ ఆఫ్ నెట్ పట్టిందండి. దీనికి కింద మాత్రం ఇలా జిగ్జాగ్ స్టైల్లో కటింగ్స్ అయితే ఇచ్చాను. నాకు ఇచ్చిన రిఫరెన్స్ పిక్లో అయితే అలానే ఉంది. ఆ అమ్మాయి అలానే కావాలంటే అలానే స్టిచ్ చేశాను. దగ్గర నుంచి చూస్తే మీకు కటింగ్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం డబల్ లేయర్ నెట్తో ఇచ్చానండి. స్లీవ్స్ కూడా డబల్ లేయర్ నెట్తోనే స్టిచ్ చేశాను. స్లీవ్స్కి కింద మాత్రం ఎలాస్టిక్తో డిజైన్ చేశాను అనమాట. కొంచెం పఫ్ స్లీవ్స్లా కావాలని చెప్పి, పఫ్ రావాలని చెప్పి నేను కింద ఎలాస్టిక్తో డిజైన్ చేశాను అనమాట. కింద ఈ ఫ్లేర్ పార్ట్ మొత్తం 15 మీటర్స్ ఆఫ్ లూజ్ అయితే ఉంటుంది.